ఇఫ్ యూ గైస్ విల్ హేట్ మీ ఫర్ దిస్, బట్ గేట్ కీపింగ్ అనేది ప్యాషన్ కాదు, ఇట్స్ జస్ట్ ఇన్సెక్యూరిటీ. అసలు అనిమే కమ్యూనిటీలో గేట్ కీపింగ్ జరుగుతుందా అంటే ఎస్, అఫ్ కోర్స్, బట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ ఫ్యాండమ్ లో సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అనిమే చూస్తున్నారంటే చాలు జడ్జ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ సపోజ్ ఎవరైనా వచ్చి నేను అనిమే చూస్తున్నా అంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే గేట్ కీపింగ్ క్వశ్చన్స్, అవునా నేమ్ 5 అనిమేస్, ఓకే మాంగా చదువుతావా, లేదా పాపులర్ అనిమే కాబట్టి ఫ్లెక్స్ చేయడానికి చూస్తున్నావా, అసలు నువ్వు నిజం ఫ్యానా ఫేక్ ఫ్యానా, నువ్వు రియల్ ఫ్యాన్ అయితే ఈ విషయం తెలిసి ఉండాలి అని గేట్ కీపింగ్ క్వశ్చన్స్ అన్ని మొదలవుతాయి. అండ్ ఇవి డిస్కషన్స్ కాదు, టెస్ట్ అన్నమాట. అండ్ టెస్ట్ ఎందుకనంటే ఇంక్లూడ్ చేసుకోవడానికి కాదు, ఎక్స్క్లూడ్ చేయడానికి. ఒకప్పుడు యానిమే అనేది ఒక నిషి హాబీగా ఉండేది, బట్ ఇప్పుడు అది మెయిన్ స్ట్రీమ్ అవడంతో కొంతమందికి ఐడెంటిటీ థ్రెట్ లా అనిపిస్తుంది. సో వాళ్ళు రూల్స్ క్రియేట్ చేశారనమాట, ఎవరు బిలాంగ్ చేస్తారు ఎవరు చేయరో డిసైడ్ చేయడానికి. కొంతమందికి యానిమే అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక స్టేటస్ అన్నమాట. అండ్ గేట్ కీపింగ్ అనేది సుపీరియర్ గా ఫీల్ అవ్వడానికి షార్ట్ కట్ అనమాట. కొంతమందికి యానిమే అనేది స్టోరీ, ఎమోషన్స్, క్యారెక్టర్స్ అండ్ థీమ్స్. అండ్ ఇంకొంతమందికి పవర్ స్కేలింగ్, లోర్ యాక్యురసీ అండ్ ట్రివియా, డిఫరెంట్ ఎంజాయ్మెంట్స్ అంతే. ఆన్లైన్ లో ఎక్కువగా వాల్యూ ఉండేది లౌడ్ ఒపీనియన్స్ అండ్ హ్యూమిలియేషన్ అండ్ కాలింగ్ అవుట్ కల్చర్. ఇవన్నీ గేట్ కీపింగ్ ని ఎంగేజ్ చేస్తుంది కాబట్టి ఇది ఇంకా నడుస్తుంది. సో రియాలిటీ చెక్ వస్తే ప్రతి కామెంట్ కూడాను గేట్ కీపింగ్ కాదు, అండ్ ప్రతి క్రిటిసిజం కూడా నెగటివిటీ కాదు. అండ్ డిసగ్రీ అవ్వడం నార్మల్, కానీ డిస్కషన్స్ నుంచి నువ్వు బిలాంగ్ అవ్వవు అనే పాయింట్ కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. యానిమే అనేది ఎగ్జామినేషన్ కాదు, కాంపిటీషన్ అస్సలు కాదు, అది స్టోరీ టెల్లింగ్ మాత్రమే. అండ్ ఎవరికైనా కనెక్ట్ అయితే వాళ్ళు బిలాంగ్ అవుతారు అంతే. ఫైనలీ గేట్ కీపింగ్ అనేది యానిమేని ప్రొటెక్ట్ చేయదు, బట్ కమ్యూనిటీని టాక్సిక్ చేస్తుంది. అండ్ ఆ కమ్యూనిటీని చిన్న చిన్నగా ష్రింక్ చేస్తుంది. ఈ హాట్ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లెట్ us know in the comments. Bye bye.